హలో మామ నమస్తే. సో ఇంటికి వచ్చాం, రేపు సండే కాబట్టి టైం వచ్చేసి 9:13. సో చీకటి అయింది, వెళ్ళిపోతున్నాం. మా వీకెండ్ అంటే కదా హైదరాబాద్లో ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. సో వీఆర్ గోయింగ్ ఇన్ షార్ట్ కట్ అనమాట. ఒకటి మామ, నైట్ టైంలో ట్రావెలింగ్ చేసినప్పుడు బండిలో పెట్రోల్, టైర్లో గాలి చాలా ఇంపార్టెంట్. చూస్తారు ట్రాఫిక్ ఎట్లుందో, ఇంత చాలా ఇబ్బంది అమ్మ వీకెండ్ వస్తే. ఏదైనా పోదాం టకా టకా టకా. చిన్నప్పుడు ఈ సాంగ్స్ అనేటివి పాత సాంగ్స్ టీవీలో బాగినది, అప్పుడు మన దగ్గర మొబైల్స్ లేకుండే కదా. సో ఈ సాంగ్స్ ఇప్పుడు వింటే వాటి అర్థాలు ఇప్పుడు అర్థమయ్యి చాలా నవ్వు వస్తుంది. సో చికెన్ దోమలు పడుతున్నాయి కదా, ఇంకా ఏం చెప్తామని కూలర్స్ పెట్టుకుంటాం. అండ్ వన్ మోర్ సాంగ్ యూ హ్యావ్ టు లిజన్, ఎంజాయ్ చేయాలి. ఈ ట్యూన్ అయినా కానీ అందరికి గుర్తొచ్చింది అనుకుంటా సాంగ్. ఇట్స్ అ ఫేమస్ సాంగ్ యార్, బట్ ఇట్స్ అ డబల్ మీనింగ్ సాంగ్. సో ఏదైతే ఇంటికి పోయినాం, ఇంటికి రాగానే మా అమ్మ చేపలు పెట్టింది. మా అమ్మ కూల్ వంచుకొని పోయింది. సో ఈ చేపలు మా డాడీ చెప్పినాక మా డాడీ నాకు చెప్పిండు. సో ఏం చేస్తాం, స్కిన్ తీసేసి మంచిగా కడిగిన. సో బకెట్ వేసేసిన, పీసెస్ చేసేసిన. ఇదైతే ఏం బ్రో బకెట్ వేసినాడు అక్కడ మా కుక్కుంది, అది నేను బకెట్ వేయాలనుకో వేసుకొని పోతుంది. సో ఇంట్లో గిన్నె తెచ్చుకొని అందులో సాల్ట్ వేసి కడిగితే అందులో ఉన్న హౌస్ అంటే నాన్ వెజ్ స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. సో క్లియర్గా కడిగేసిన అండ్ ఇవి తీసేసి ఇంట్లో ఆరబెట్టేస్తే మార్నింగ్ ఫ్రై చేసి రాకుంటాయి. కట్టిందంటే బ్రో తిని ఎంజాయ్ చేయాలి. మామూలు కానీ కొద్దిగా తిన్నారు కొంచెం పోయి పని చేసుకుంటుంది. సో అట్లా ఉండాలి, తర్వాత కట్ చేసేయాలి, ఎంజాయ్ చేయాలి. లైఫ్ అంటేనే సంతోషం, సంతోషంగా ఉండాలంటే. నేను చూడండి ఇంట్లో కూర్చొని పాలు తాగుతున్నా, పాలు లేవుందంటే మీ కూడా చూడండి ఇట్లా. మనం అంటాం కదా నెయ్యి లేకపోతే నీతి బొట్టు, వెన్న, ఇదంతా అదే కదా. చూడండి చిక్కటి పాలలో అంత వెన్న ఉంది. చిక్కటి పాలు తాగండి, స్ట్రాంగ్ ఉండండి. ఈ ప్యాకెట్ పాలు వేస్ట్. అండ్ వీఆర్ గోయింగ్ టు రిటర్న్ హైదరాబాద్. సో మధ్యలో చిన్న అయిపోయింది చాయ్ తాదామని తర్వాత తిరిగి వెళ్ళిపోతాం. సో